Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Last 1 week for this never before offer. మీరు మన పాత పోస్టర్స్ కూడా చూడొచ్చు. ఎక్కడ మీకు 45,000 రూపీస్ అనేది కనిపించదు. ఇంత తక్కువ ఫీజుకి మనం ఎప్పుడు ఇవ్వాల. నవంబర్లో ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు అంతే. అంతకుముందంతా కూడా ఎప్పుడు కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 60,000 మన ఫీజు ఉండేది. సింగిల్ పేమెంట్ చేస్తే 54,000కి ఇచ్చేవాళ్ళం, అంటే 10% డిస్కౌంట్కి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీకు ఎంఆర్పి కూడా పెరిగింది. 60 నుంచి 65,000కి ఎంఆర్పి పెరిగింది. దానిపైన 20,000 రూపీస్ ఆఫర్ మనం ఇస్తున్నాం. 20,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 45,000కే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. సిమిలర్గా ఆఫ్లైన్ వచ్చేసరికి 75ది 55కే లభిస్తుంది. విశాఖపట్నం మరియు హైదరాబాద్ 2 చోట్ల కూడా ఆఫ్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది. పీపుల్ హూ ఆర్ జాయినింగ్ ఆన్లైన్ గెట్ ఆఫ్లైన్, పీపుల్ హూ ఆర్ జాయినింగ్ ఆఫ్లైన్ గెట్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ. ఫర్దర్ డౌట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయడమే. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం అందిస్తున్నాం. ఈ ఆప్షనల్స్ అన్నీ కూడా మీరు కేవలం 20,000 రూపాయలకే జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది. అంటే 15,000 రూపీస్ డిస్కౌంట్ మీకు వస్తుంది. ఇది కూడా మీకు లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మనం అందిస్తున్నాం. రైట్. సో 31 జనవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. లాస్ట్ 1 వీక్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. మనీ సెట్ చేసుకోండి. 31 జనవరి లోపు జాయిన్ అవ్వండి. తర్వాత మీకు ఫీజు 35,000 అవుతుంది. సేమ్ ఫీజే ఉంటుంది. 15,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. ఆప్షనల్స్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి ఎ ఛాన్స్ ఫర్ పీస్, శాంతి సాధించడానికి ఒక అవకాశం అనే మీనింగ్ మనకు కనిపిస్తుంది. శాంతి అనగానే మనకి శాంతికి విఘాతం కలిగించే వాళ్ళు గుర్తొస్తారు. ఎవరు శాంతికి విఘాతం కలిగించే బ్యాచ్? ఎవరమ్మా? పాకిస్తాన్. వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటమ్మా? పాకిస్తాన్. సో ఇండియా షుడ్ ఎంగేజ్ పాకిస్తాన్ ఇఫ్ ఇట్ కమ్స్ ఫార్వర్డ్ టు నార్మలైజ్ రిలేషన్స్. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో ఉన్న రిలేషన్స్ని నార్మలైజ్ చేయడానికి పాకిస్తాన్ ఒకవేళ ఇంట్రెస్ట్ చూపితే, రైట్, ఇంట్రెస్ట్ చూపి ముందుకు వస్తే మనం పాకిస్తాన్ని ఎంగేజ్ చేయాలి, అంతేగాని పట్టించుకోకుండా వదిలేయకూడదు. శాంతి నెలకొల్పడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అని దీని మీనింగ్. ఆన్ ది ఎటర్నలీ రఫ్ రోడ్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ టైస్. టైస్ అంటే సంబంధాలు. ఎటర్నలీ రఫ్ రోడ్, ఇండియా పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడు కూడా స్మూత్గా ఉండవు. దే ఆర్ ఆల్వేస్ ఆన్ ది రఫ్ రోడ్. ఎటర్నలీ అంటే ఇంకెప్పటికీ అనే మీనింగ్ అనమాట. ఎనీ ఆఫర్ ఆఫ్ టాక్స్ like the one made by Pakistan Prime Minister Shehbaz Sharif last week is cause for equal measure of excitement and cynicism. ఎప్పుడైనా సరే మేము చర్చలకు సిద్ధం అన్న మాట వినిపించింది అనుకోండి, ఎనీ ఆఫర్ ఆఫ్ టాక్స్ అనేది వినిపించింది అనుకోండి, అది ఏం చేస్తుందమ్మా? ఈజ్ కాజ్ ఫర్ ఈక్వల్ మెజర్ ఆఫ్, అది ఈక్వల్ మెజర్ ఆఫ్ ఎక్సైట్మెంట్కి మరియు సినిసిజం. సినిసిజం అంటే అనుమానం, అనుమానాస్పదంగా ఎందుకు ఉంటుంది పాకిస్తాన్, ఎప్పుడు లేని సడన్గా ఇప్పుడు చర్చలు ఉంటుంది, దీని వెనకాల ఏమైనా మతలబ్ ఉందా అని అనుమానించాల్సి వస్తుంది. సరే ఇప్పటికన్నా మళ్ళీ మంచి రిలేషన్స్ వస్తాయని చెప్పి ఎక్సైట్ అవ్వాల్సి వస్తుంది. రెండు ఒకేసారి ఒకే మెజర్లో వచ్చే పరిస్థితిని తీసుకొస్తుంది. హిజ్ వర్డ్స్, ఆయన అన్న మాటలు ఇన్ అన్ ఇంటర్వ్యూ టు ఏ యూఏఈ ఛానల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏమన్నారంటే, దట్ పాకిస్తాన్ హ్యాడ్ లెర్న్డ్ ఎ లెసన్ ఫ్రమ్ 3 వార్స్ విత్ ఇండియా. ఇండియాతో జరిగిన 3 యుద్ధాల్లో మేము లెసన్స్ నేర్చుకున్నాము. అండ్ వాంట్స్ టు లివ్ ఇన్ పీస్ విత్ ఇండియా. ఇండియాతో శాంతియుతంగా, రైట్, సామరస్యంగా ఉండాలనుకుంటున్నాము. ప్రొవైడెడ్ వీఆర్ ఏబుల్ టు రిజాల్వ్ అవర్ జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ బర్నింగ్ పాయింట్స్ లైక్ కశ్మీర్. ఓకే, ఇండియాతో మేము సామరస్యంగా, శాంతియుతంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. అయితే మేము కోరుకునేదల్లా ఒకటే, మేము ఏవైతే జెన్యూన్ ప్రాబ్లమ్స్ అని భావిస్తున్నామో వాటికి రిజల్యూషన్, పరిష్కారం అనేది లభించాలి, ఇంక్లూడింగ్ బర్నింగ్ ఇష్యూ లైక్ కశ్మీర్ అని చెప్పి అన్నారు. సో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, were seen in New Delhi more as him
క్లచింగ్ ఎట్ స్ట్రాస్. క్లచింగ్ ఎట్ స్ట్రాస్ అంటే మీనింగ్, ఇట్స్ ఎన్ ఇడియం విచ్ మీన్స్ యు ఆర్ ఎట్ ఎ డెస్పరేట్ సిచ్యువేషన్. యు ఆర్ ఎట్ ఎ డెస్పరేట్ సిచ్యువేషన్. నార్మల్గా తను చెయ్యని పనులు కూడా ఎప్పుడు చేస్తున్నాడు, అమ్మ జడి బాగా డెస్పరేట్గా ఉన్నాడు రా అందుకే ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు అడగడు, ఎంత అవసరమైనా సరే తన దగ్గర ఉన్న డబ్బులతోనే చేస్తాడు. అలాంటి ఆయన కూడా ఈరోజు అప్పు అడిగాడు అనుకోండి, సో యూ కెన్ సే హీ మస్ట్ బి క్లచింగ్ ఎట్ స్ట్రాస్. దట్ మీన్స్ హీ మస్ట్ బి ఇన్ ఎ డెస్పరేట్ సిచ్యువేషన్. దట్ ఈస్ వై హీ ఈస్ డూయింగ్ సంథింగ్ అన్యూజువల్. తను యూజువల్గా చేయని పని కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు అని అర్థం. సో ఎప్పుడూ పాకిస్తాన్ శాంతి గురించి మాట్లాడని పాకిస్తాన్ ఈరోజు శాంతి పాఠాలు వల్లిస్తోంది, మేము ఇండియాతో పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాము అని చెప్తోంది అనేసరికి న్యూఢిల్లీ ఎలా రెస్పాండ్ అయింది, ఎలా అనుకుంది మనసులో, ది మస్ట్ బీ క్లచింగ్ ఎట్ స్ట్రాస్. డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఉన్నది. పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదు, ఎకనామికల్గా చాలా టర్మాయిల్లో ఉంది, కష్టాల్లో ఉంది, ఇండియాతో ట్రేడ్ కూడా నడవట్లేదు, సో చాలా లాసెస్లో ఇబ్బందుల్లో ఉందన్నమాట. ఎట్ ఎ టైమ్ వెన్ హిస్ కంట్రీ ఈజ్ ఇన్ టర్మాయిల్, సంక్షోభంలో ఉంది, క్రైసిస్లో ఉంది, అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. పొలిటికల్లీ మిస్టర్ షరీఫ్ హ్యాస్ టు ఫేస్ ఎలక్షన్స్ లేటర్ దిస్ ఇయర్. షరీఫ్ ఈ లేటర్ దిస్ ఇయర్ ఎలక్షన్స్ ఫేస్ చేయాలి అండ్ కంటిన్యూస్ టు బీ ఛాలెంజ్డ్ బై ద అపోజిషన్ లెడ్ బై ఫార్మర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్. అండ్ ఈ కంటిన్యూస్ టు బీ ఛాలెంజ్డ్ బై ఫార్మర్ లీడర్ ఇమ్రాన్. పొలిటికల్గా ఆయనకి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్, ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి, మరియు ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ అక్కడ రెడీగా ఉన్నాడు, ఇతను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎకనామికల్లీ పాకిస్తాన్ ఈజ్ ఇన్ ఇమ్మినెంట్ డేంజర్ ఆఫ్ ఎ డెట్ డిఫాల్ట్. రీసెంట్గా శ్రీలంక ఇంటర్నేషనల్ డెట్ డిఫాల్ట్ చేసింది, అంటే కట్టాల్సిన అప్పు వేరే వాళ్ళకి చెల్లించాల్సిన అప్పు చెల్లించలేకపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇమ్మినెంట్ డేంజర్, ఇమ్మినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇమ్మినెంట్ ఇట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. ఏంటది? డేంజర్ ఆఫ్ ఎ డెట్ డిఫాల్ట్. తీసుకున్న అప్పు చెల్లించలేని పరిస్థితి కనిపిస్తుంది. And is being held together by assurances of support from the UAE, Saudi Arabia and China. చైనా, సౌదీ అరేబియా, యూఏఈ కలిపి వాటికి అష్యూరెన్స్లు ఇస్తున్నాయి, కాపాడుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఇంకా ప్రస్తుతం నిలబడగలుగుతుంది. యాజ్ వెల్ యాజ్ హోప్స్ దట్ ఇట్స్ IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ విల్ కమ్ త్రూ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా అప్రోచ్ అయ్యారు, మమ్మల్ని బెయిల్అవుట్ చేయండి, మేము కష్టాల్లో ఉన్నాము, ప్లీజ్ బెయిల్ అస్ అవుట్, మమ్మల్ని ఇందులోంచి బయట పడేయండి అని కూడా పాకిస్తాన్ అడుగుతోంది. రైట్. సో IMF కూడా బెయిల్అవుట్ ప్యాకేజ్ వస్తుంది అన్న హోప్ కూడా ఇంకో పక్క ఉంది. వీటన్నిటితో జస్ట్ ఇంకా నిలబడగలుగుతుంది, అదర్వైజ్ ఇప్పటికీ కొలాప్స్ అయిపోయేది. విత్ ది అడాప్షన్ ఆఫ్ మోర్ ఆస్టీరిటీ మెజర్స్. ఆస్టీరిటీ అంటే IMF వాళ్ళకి మీరు బెయిల్అవుట్ ప్యాకేజ్ అడిగితే IMF వాళ్ళు ఏం చేస్తారంటే వేస్టేజ్ కట్ చేయమని చెప్తారు. సో యూ విల్ బీ ఇన్ డిఫికల్ట్ ఎకనామిక్ కండిషన్స్ బికాస్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ విల్ రెడ్యూస్. IMF ఏం చేస్తుందంటే మీరు అనవసరమైన ఖర్చులు ఏమన్నా చేస్తూ ఉంటే కంప్లీట్గా వాటిని కట్ డౌన్ చేసుకోండి అని చెప్పి కండిషన్స్ పెడతారు. వాటిని మనం ఆస్టిరిటీ కండిషన్స్ అని చెప్పి అంటాం. రైట్. వేస్టేజ్ తగ్గించుకొని, ఖర్చులు తగ్గించుకొని, మీరు ఇప్పటికే క్రైసిస్లో ఉన్నారు, పనికిమాల ఖర్చులు పెడుతున్నారు, తగ్గించడానికి కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ ఫాలో అయితేనే IMF మనకి అప్పు అనేది ఇస్తుందన్నమాట. పాకిస్తాన్ ఆల్సో ఫేసెస్ ఎ గ్రోయింగ్ టెర్రర్ థ్రెట్ ఫ్రమ్ ఇట్స్ ఆఫ్ఘాన్ బార్డర్. ఇంకోవైపు పాకిస్తాన్కి తన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి టెర్రర్ థ్రెట్ ఉంది. మనకి పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఎలా ఉందో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అలాగే థ్రెట్ ఉంది. వేర్ డిస్పైట్ హ్యావింగ్ ఏ ఫ్రెండ్లీ రెజీమ్ ఇన్ కంట్రోల్. తాలిబాన్స్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు. సో వాళ్ళు అక్కడ కంట్రోల్లో ఉన్నప్పటికీ దేర్ ఆర్ క్లాషెస్ పర్టికులర్లీ విత్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్స్. ఇది ఇంకొక టెర్రరిస్ట్ అవుట్ఫిట్, వాళ్ళతో క్లాషెస్ అనేవి పాకిస్తాన్కి అవుతున్నాయి. ఈవెన్ సో మిస్టర్ షరీఫ్స్ పీసబుల్ వర్డ్స్ coming a month after crossing of swords at the UN indicate that there is an understanding that India is not responsible for Pakistan's current state of affairs and an engagement of some sort would benefit the government there. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈయన వచ్చి ఇండియాతో శాంతి కోరుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? ఈ పీసబుల్ వర్డ్స్ మీకు అర్థమవుతుందా? పీసబుల్ వర్డ్స్ వస్తున్నాయి కదా ఆయన నోట్ నుంచి, వీటన్నింటికీ కారణం ఏంటి? పీసబుల్ అంటే అర్థం ఏంటి? కాన్ఫ్లిక్ట్ని, డిసెంట్ని అవాయిడ్ చేయాలి, ఓకే, పీస్ఫుల్గా ఉండాలి అనే మాటలు నోట్ నుంచి వస్తున్నాయి. కమింగ్ ఆఫ్టర్ ఎ మంత్ ఆఫ్ ఎ క్రాసింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్ ద UN, యునైటెడ్ నేషన్స్లో రీసెంట్గానే ఇండియా పాకిస్తాన్ కత్తులు దూసుకున్నాయి. అంటే టెర్రరిజంకి పాకిస్తాన్ కారణమని ఇండియన్ అంబాసిడర్ అంటే దాన్ని కౌంటర్ చేస్తూ పాకిస్తాన్ ఉంటుంది.
అది అయిన తర్వాత ఇప్పుడు పీస్ కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? దట్ దెర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. ఏంటి అండర్స్టాండింగ్? దట్ ఇండియా ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పాకిస్తాన్స్ కరెంట్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పాకిస్తాన్ పడుతున్న కష్టాలకి బాధలకి ఇండియా కారణం కాదు అని పాకిస్తాన్కి కూడా ఇప్పుడు అర్థమైనట్టుగా కనిపిస్తోంది. సో ఇండియాతో ఏదో రకంగా ఎంగేజ్ అయితే అక్కడ గవర్నమెంట్కి అది ఉపయోగపడుతుంది కాబట్టే వాళ్ళు మనతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం ముందుకు వస్తున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రెస్పాన్స్. సో వాళ్ళు ఆయన మాట్లాడిన తర్వాత మన ఎంఈఏ రెస్పాన్స్ ఏంటి? దట్ ఇండియా వాంట్స్ నార్మల్ నైబర్లీ రిలేషన్స్ విత్ పాకిస్తాన్. మేము పాకిస్తాన్తో ఇరుగు పొరుగు వారితో నార్మల్గా ఎలా అయితే ఉంటామో, ఇరుగు పొరుగు దేశాలతో ఎలాగైతే ఉంటామో పాకిస్తాన్తో కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నాము, మాకు అదే కావాలి అని చెప్పి ఇండియా చెప్తోంది. అయితే ప్రొవైడెడ్ దేర్ ఈజ్ ఎ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ డివాయిడ్ ఆఫ్ టెర్రరిజం, హోస్టిలిటీ అండ్ వైలెన్స్. ఇండియా ఏముంటుంది? సరే మేము మీతో ప్రశాంతంగా కలిసి ఉండాలనుకుంటున్నాం, ఫ్రెండ్లీ నైబర్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, కాకపోతే ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి? కండ్యూసివ్, ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఇప్పుడు చూడండి, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామని చెప్పి నువ్వు వస్తున్నావు, వెనక నుంచేమో మన ఇంట్లో బాంబు వేసావు. నేను బాంబు వేస్తాను, నువ్వు నాతో ఫ్రెండ్స్గా ఉండంటే ఎలా ఉంటుంది? అది కండ్యూసివ్ అట్మాస్ఫియర్ కాదు. అర్థమవుతుందా? సో ఇట్ షుడ్ బి డివాయిడ్ ఆఫ్ టెర్రరిజం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీరు ఆపాలి. హోస్టిలిటీ అంటే శత్రుత్వం, అన్ఫ్రెండ్లీ జెస్చర్స్ చేయకూడదు, వైలెన్స్కి దూరంగా ఉండాలి. ఇవన్నీ మీరు చేస్తే, అలాంటి పరిస్థితి ఉంటే మేము కూడా మీతో రిలేషన్స్ మెండ్ చేసుకొని కలుపుగోలుగా ఉండడానికే ఇష్టపడుతున్నామని చెప్పి ఇండియా రెస్పాండ్ అయింది. ఇట్ సజెస్ట్ దట్ ఢిల్లీ కంటిన్యూస్ టు హోల్డ్ ఇట్స్ పొజిషన్. అంటే ముందు నుంచి అదే మాట చెప్తుంది ఢిల్లీ. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీతో చర్చలు జరగాలంటే నో టెర్రరిజం, నో హోస్టిలిటీ, నో వైలెన్స్, శాంతియుతమైన పరిస్థితి మీరు కల్పించాలి, అప్పుడే మేము మాట్లాడతాను. మొదటి నుండి చెప్తున్న మాట మళ్ళీ ఇండియా రియేటరేట్ చేసింది. బట్ డస్ నాట్ విష్ టు స్నబ్ మిస్టర్ షరీఫ్స్ ఆఫర్ ఎయిదర్. అంటే దాని అర్థం మీరు అన్నది మేము పట్టించుకోము అనే ప్రవర్తన కూడా ఇండియా చూపించలేదు. స్నబ్ అంటే కంప్లీట్లీ అవాయిడ్ అని అర్థం. ఆయన మనం చర్చలు చేద్దాము, కలుద్దామని ఆయన ఇచ్చిన ఆఫర్ని పూర్తిగా ఇండియా స్నబ్ చెయ్యలేదు, అంటే అవాయిడ్ చేయలేదు, అంటే కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. దెర్ ఈజ్ మోర్ టు ద టైమింగ్ ఆఫ్ మిస్టర్ షరీఫ్స్ వర్డ్స్. బేసికల్గా ఆయన మాట్లాడిన ఇప్పుడు ఈ మాటలు, పాజిటివ్ మాటలు మాట్లాడారు చూడండి, ఈ టైంకి ఇంకా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. ఏంటిది? యాజ్ ఇండియా ప్రిపేర్స్ టు హోస్ట్ ది SCO సమ్మిట్ దిస్ సమ్మర్. ఈ సమ్మర్లో షాంఘై కోఆపరేషన్ మనకి అగ్రిమెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, SCO. సో SCO సమ్మిట్ కూడా ఇప్పుడు జరగబోతోంది. SCO సమ్మిట్ జరగబోతోంది. సో మరి అది చేసేటప్పుడు పాకిస్తాన్ని కూడా పిలవాలి, ఎందుకంటే SCOలో ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా ఒక మెంబర్. సో మెంబర్ కంట్రీస్ అన్నిటినీ పిలవడం ఆనవాయితీ. అందరూ వస్తేనే ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్స్మెన్షిప్కి విలువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పిలిచావు, అందరినీ రప్పించగలిగామనుకో, అప్పుడు నీకు గౌరవం ఉంటుంది. సో నీకు పబ్లిక్ అఫైర్స్ మేనేజ్ చేయడంలో స్కిల్ ఉందని అర్థమవుతుంది. నువ్వు పిలిస్తే సగం మంది రాలేదనుకో, నీ పరువు పోతుంది. ఇప్పుడు ఇన్విటేషన్స్ ఆర్ గోయింగ్ అవుట్ టు ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ బై పాకిస్తాన్ పాకిస్తాన్తో పార్టిసిపేషన్ జరిగేలా చూడడానికి ఇన్విటేషన్స్ కూడా మన వైపు నుంచి వెళ్తున్నాయి. ఫర్ ద మేజర్ మీటింగ్స్ అండ్ మోర్ కార్డియల్ రిలేషన్షిప్ విల్ ఎన్ష్యూర్ ఏ స్మూదర్ రైడ్. పాకిస్తాన్కి ఇండియాకి రిలేషన్ కార్డియల్గా, ఫ్రెండ్లీగా ఉంటే SCO సమ్మిట్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మన ఇన్విటేషన్ వాళ్ళు స్వీకరించి వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ అండ్ ఇట్స్ డిజైర్ టు ప్రమోట్ ది కన్సర్న్స్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఎమిడ్స్ ది యుక్రెయిన్ వార్. గ్లోబల్ సౌత్ అంటే ఏం లేదమ్మా, మీరు వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే భూమధ్యరేఖ కిందకున్నదంతా కూడా మనకి గ్లోబల్ సౌత్ కింద మనం మాట్లాడవచ్చు. గ్లోబల్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, రైట్, ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, వీటన్నిటిని, ఇండియా, ఇవన్నీ కూడా గ్లోబల్ సౌత్ అని చెప్పి మనం, అంటే భూమధ్యరేఖని మీరు తీసుకోకండి, ఎగ్జాక్ట్గా తీసుకోవద్దు, బట్ యూ కెన్ సే లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, చైనా, ఈ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా సౌత్ కిందకు వస్తాయి, గ్లోబల్ సౌత్ కిందకు వస్తాయి. గ్లోబల్ నార్త్ అనేసరికి మీకు యూరోపియన్ కంట్రీసు, USA, ఇవన్నీ గ్లోబల్ నార్త్ కిందకి వస్తాయి. ప్రిడామినెంట్గా గ్లోబల్ నార్త్ డెవలప్డ్, గ్లోబల్ సౌత్ కైండ్ ఆఫ్ అండర్ డెవలప్డ్ అనమాట. సో గ్లోబల్ సౌత్ని ఇండియా రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, గ్లోబల్ సౌత్ యొక్క కన్సర్న్స్ని
ప్రమోట్ చేయాలని ఇండియా ప్రయత్నం చేస్తుంది. ఎమిడ్స్ట్ ది యుక్రెయిన్ వార్ జరుగుతున్న ఈ క్రమంలో ఇండియాకి G20 ప్రెసిడెంట్గా కూడా ఉంది ఈ సంవత్సరం. ఇండియాలోనే G20 మీటింగ్స్ అన్ని జరగబోతున్నాయి. సో ఎజెండా సెట్ చేసే అవకాశం కూడా మనకే దక్కింది. దీన్ని ఉపయోగించుకొని గ్లోబల్ సౌత్ యొక్క కన్సర్న్స్ని వరల్డ్ ఫోరం పైన పెట్టే ప్లాన్లో కూడా ఇండియా ఉంది. ఇలాంటి ఆలోచనలు ఉన్న టైంలో వుడ్ ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ పీస్ ఇన్ ది నైబర్హుడ్. అలాంటి టైంలో మనకి పాకిస్తాన్ నుంచి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇష్యూస్ లేకుండా శాంతియుతమైన వాతావరణం ఉంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇండియా రష్యాకి యుక్రెయిన్కి ఉపదేశాలు చేస్తుంది శాంతి 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 అని. ఒక పక్క మనం పాకిస్తాన్తో రిలేషన్స్ బాగోలేక కొట్టుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మన మాటకి విలువ ఉంటుందా? ఉండదు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్తో ఈ టైంలో నలుగురికి ఉపదేశాలు చేసే అవకాశం మనకు దొక్కింది. ఈ టైంలో మనకి మన ఫ్రెండ్లీ రిలేషన్స్ నైబర్తో ఉంటే మన మాటకి విలువ ఉంటుంది. అలా కాకుండా ఇదే టైంలో అక్కడ బాంబులు పడి మనం కొట్టుకు చూస్తూ ఉంటే నువ్వే సరిగ్గా లేవు, మాకేం చెప్తావు అనే పరిస్థితి మనకి వస్తుందన్నమాట. ఇట్ రిమైన్స్ టు బి సీన్ వెదర్ మిస్టర్ షరీఫ్స్ వర్డ్స్ వర్ ఓన్లీ మేడ్ ఫర్ ఎఫెక్ట్ ఆర్ విత్ అ జెన్యూన్ డిజైర్ టు పుష్ ఫర్ టాక్స్. అయితే ఆయన జస్ట్ ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి, జస్ట్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం ఆ మాటలు అన్నారా, లేకపోతే జెన్యూన్గా ఆయనకి చర్చలకి వెళ్ళాలన్న డిజైర్, కోరిక అనేది ఉందా అనేది మనకి తెలీదు. ఇట్ రిమైన్స్ టు బి సీన్. మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇఫ్ దే ఆర్ ఇండీడ్ ఫాలోడ్ అప్ బై ఇస్లామాబాద్ either through the acceptance of the SCO invite or with a proposal to restore mission strengths in both capitals that have not had ambassadors since 2019, it is hoped New Delhi would reciprocate. ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ ఇండియాతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, బెటర్ చేసుకోవాలనే ఉద్దేశాన్ని ప్రాక్టికల్గా చూపిస్తూ మన SCO ఇన్వైట్ని యాక్సెప్ట్ చేసి సమ్మర్లో అటెండ్ అయితే, అలాగే మిషన్ స్ట్రెంగ్త్ డిప్లీట్ అయిపోయి, మిషన్ అంటే మీకు డిప్లొమాటిక్ మిషన్ అంటారు, దౌత్యం అంటే పాకిస్తాన్కి చెందిన వాళ్ళు ఇండియాలో ఉండడం, ఇండియాకి చెందిన వాళ్ళు పాకిస్తాన్లో ఉండడం, వీళ్ళని ఈ గ్రూప్ని మిషన్ అంటాం. ఇప్పుడు ఆ అంబాసిడర్స్ అందరూ ఇప్పుడు లేరు. 2019 తర్వాత గొడవల తర్వాత మన వాళ్ళు ఖాళీ అయిపోయారు, వాళ్ళు ఖాళీ అయిపోయారు. వాటిని మళ్ళీ రిప్లీట్ చేసి పాకిస్తాన్ అంబాసిడర్స్ ఇండియాకి పంపించి, ఇండియా తన అంబాసిడర్స్ని పాకిస్తాన్కి పంపించి డిప్లొమాటిక్ రిలేషన్స్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది నిజంగా జరిగితే, ఆ ప్రపోజల్తో వాళ్ళు వస్తే ఇట్ ఈస్ హోప్డ్ న్యూఢిల్లీ వుడ్ రెసిప్రొకేట్. ఇండియా కూడా దానికి అదే రకంగా రెస్పాండ్ అవుతుందని చెప్పి ఇట్ ఈస్ హోప్డ్, మనం ఆశిస్తున్నాం. At a time when the government is advising Russia and Ukraine for dialogue and diplomacy, రష్యా మరియు యుక్రెయిన్కి మీరు యుద్ధాలు చేయకండి, కొట్టుకోవద్దు, చర్చల ద్వారా, దౌత్యం ద్వారా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి మనం సలహా ఇస్తున్న ఈ సమయంలో, అండ్ ఈజ్ సీకింగ్ టు ఎంగేజ్ ద తాలిబాన్ అవుట్ ఆఫ్ ప్రాగ్మాటిజం. ఇప్పుడు జనరల్గా తాలిబాన్ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగానో ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాదు, పద్ధతిగా ఏర్పడ్డ ప్రభుత్వం కాదు, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ కాదు. అలాంటి వాళ్ళతో జనరల్గా ఎవరు ఎంగేజ్ అవ్వరు, అఫీషియల్ మీటింగ్స్ అనేవి చేయకూడదు. కానీ అవుట్ ఆఫ్ ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికల్ అప్రోచ్. నువ్వు రూల్స్ ప్రకారం వెళ్ళాలంటే కుదరదు. ఇంకా అక్కడ రూల్స్ ప్రకారం గెలిచినోడు ఎవడో అక్కడ లీడ్ తాలిబాన్లో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లే రూల్ చేస్తున్నారు. సో కాబట్టి మరి వాళ్ళతో మాట్లాడను అంటే పని అవ్వదు, మరి వాళ్ళతోనే మాట్లాడాలి, ఏం చేయాలన్న. అందుకని ఇండియా అవుట్ ఆఫ్ ప్రాగ్మాటిజం వాళ్ళని కూడా ఎంగేజ్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఇట్ వుడ్ సీమ్ కాంట్రడిక్టరీ టు రిఫ్యూజ్ సచ్ ఎ ఛాన్స్ ఫర్ ఎన్హాన్సింగ్ రీజనల్ స్టెబిలిటీ. ఒకవైపు తాలిబాన్ లాంటి వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము, రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నాం. ఇలాంటి టైంలో మనతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి పాకిస్తాన్ ముందుకు వస్తే దాన్ని మనం తిరస్కరించడం అనేది ఇట్ వుడ్ సీమ్ కాంట్రడిక్టరీ. ఇదేంటి ఇండియా పక్కనోడికి ఉపదేశాలు చెప్పడమే కానీ వాళ్ళ విషయంలో అయితే పాటించదా అన్న తప్పుడు సందేశం ప్రపంచానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే అది ఆ ఛాన్స్ని రిఫ్యూజ్ చేయడం అనేది కరెక్ట్గా, రీజనల్ స్టెబిలిటీని ఎన్హాన్స్ చేసే అవకాశాన్ని మనం రిఫ్యూజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎ ఇయర్ వెన్ ఇండియాస్ రోల్ యాజ్ ఎ స్టేట్స్మెన్ ఈజ్ బీయింగ్ హైలైటెడ్. ఇండియా యొక్క రోల్ యాజ్ ఎ స్టేట్స్మెన్ అనేది హైలైట్ అవుతుంది. స్టేట్స్మెన్ అంటే ఎవరు? సమ్మన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ ఆర్ స్కిల్డ్ ఎట్ మెయింటైనింగ్ పబ్లిక్ అఫైర్స్. సో ప్రెసిడెంట్కి, G20 ప్రెసిడెంట్గా ప్రపంచ దేశాలన్నీ ఒక తాటిపైకి తెచ్చే ఒక బృహత్తర బాధ్యత ఇండియా నెత్తి మీద ఉన్న ఈ సంవత్సరంలో మన స్కిల్స్ అన్నీ కూడా బయటపడతాయి. ఎందుకంటే మనం పిలిస్తే అందరూ వచ్చారంటే ఒక ఇండియా అందరూ ఎవరితో ఎలా మాట్లాడాలో తనకు తెలుసు, ఎవరిని ఎలా రప్పించాలో తనకు తెలుసు అని చెప్పి తెలుస్తుంది. అదనమాట స్టోరీ. రైట్. Group 2 ఆస్పిరెంట్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయకండి.
1 ఫిబ్రవరి నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. లేటెస్ట్ సిలబస్ని బేస్ చేసుకొని వస్తున్నాయి. మీ నోటిఫికేషన్ వచ్చాక టైం లేకపోతే బాధపడతారు. అందుకే ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎన్రోల్ బిఫోర్ 31 జనవరి. 31 జనవరి లోపే మీరు ఎన్రోల్ అయిపోండి. కంప్లీట్ సిలబస్ కవరేజ్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ జరుగుతుంది. ఎకానమీ క్లాసెస్ నేను డీల్ చేస్తాను. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఈ ఫీ అనేది మీకు 31 జనవరి వరకు వ్యాలిడ్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. సేమ్ గోస్ విత్ టీఎస్పీఎస్సీ. దీనికి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. జూన్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. సో ఇది కూడా మీకు సేమ్ ఫీజు, సేమ్ డీటెయిల్స్. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అన్న. టేక్ కేర్, బాయ్.